నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం. విజయవాడ వరద బాధితుల పట్ల తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని శశి విద్యా సంస్థల యాజమాన్యాలు తమ వితరణ చాటుకున్నాయి. వేలివెన్నులోని శశి విద్యా సంస్థలు, తాడేపల్లిగూడెంలోని శశివిన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మారు 20,000 మందికి ఆహారం, రొట్టెలు, పాలు, నీరు పంపిణీ చేశారు. వేలివెన్ను నుంచి 10,000 మందికి ఆహారం, మంచినీరు, పాలు, రొట్టెలు పంపిణీ చేయగా తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాల నుంచి 5,000 మందికి సాంబారన్నం, 5,000 మందికి పెరుగన్నం పొట్లాలు పంపారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులకు తమ వంతు సాయంగా ఆహారం పంపిస్తున్నామని విద్యా సంస్థల అధినేత రవికుమార్ చెప్పారు. కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా వరద బాధితులకు తమ వంతు సహాయం అందిస్తున్నామన్నారు. ఆహార పొట్లాల తయారీలో సహకరించిన విద్యార్థులను అభినందించారు. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరదకు శశి విద్యా సంస్థల తరపున మా వంతు సహాయార్థంగా సుమారు 10,000 ప్యాకెట్లు పంపిస్తున్నాం. మా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సహాయం చేశారు. ఇందులో పాల్గొని వారి వంతు కృషి చేశారు. కేవలం విద్య మాత్రమే కాకుండా మా వంతు బాధ్యతగా మా స్టూడెంట్స్, స్టాఫ్, అలాగే మా గ్రామస్తులందరూ కూడా పాల్గొని ఈ వరద బాధితులకు మా శశి విద్యా సంస్థల తరపున మేము సుమారు 10,000 ప్యాకెట్లు అందిస్తున్నాము. అందులో వెజ్ బిర్యానీ కానీ, బ్రెడ్, పండ్లు కానీ వంటివన్నీ కూడా ప్యాకింగ్తో చేసి పంపిస్తున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.